రాజధాని అమరావతి విస్తరణ కోసం ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ కు రైతుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ నెల 7వ తేదీ నుంచి గ్రామాల వారీగా భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభమవగా అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, రైల్వే స్టేషన్, రైల్వే లైన్ నిర్మాణాల కోసం భూ సమీకరణ జరుగుతోంది. ఈ క్రమంలో అమరావతి మండలం పెదమద్దూరులో మంత్రి నారాయణ స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన మంత్రికి రైతులు ఘన స్వాగతం పలకగా తొలి గంటలోనే 100 ఎకరాల భూములు పూలింగ్ కు అంగీకారం తెలిపిన రైతులు ప్రభుత్వంపై తమ నమ్మకాన్ని చాటారు. పనిచేసిన వాళ్ళు ఏదైనా పూర్తిగా తెలుసుకొని ప్రజలకు చెప్తే మంచిది, లేకుంటే ఆ 11 సీట్లు కూడా అవి కూడా 0 అవుతాయి. ఎందుకంటే అమరావతి రాజధాని ఎంతో వేగవంతంగా టేకఫ్ అయిపోయింది. 29 గ్రామాల్లో వాళ్ళ గ్రామ కంటాలు కూడా 900 కోట్లతో టేకప్ చేసాం. ఇదే కాకుండా బ్యాంకులు స్టార్ట్ చేశారు వర్క్, హోటల్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీలు స్టార్ట్ చేస్తారు, ఇంకా కొన్ని యూనివర్సిటీలు స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నీ స్టార్ట్ అయితే అనేక మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అమరావతి రాజధాని ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి. ఈరోజు హైదరాబాద్ అలా ఉందంటే కారణం ఏంటంటే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు వేసిన పునాది, ఆయన ఆలోచన, ఆయన దూరదృష్టి. ఆయన ఒకటే చెప్పాడు, ఏ రైతులైతే 34,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళ భూమిలో నిలవాలన్నా పెరగాలన్నా అనేక ఇండస్ట్రీస్ అనే యాక్టివిటీ రావాలి. ఆ రోజు నేషనల్ గేమ్స్ హైదరాబాద్లో కానీ చేయకుండా ఉండుంటే ఈరోజు హైదరాబాద్లో ఆ స్పోర్ట్స్ అన్నీ ఉండే కాదు, అన్ని స్టేడియంస్ ఉండే కాదు, అన్ని బిల్డింగ్స్ ఉండే కాదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ కట్టకుండా ఉంటే శంషాబాదు ఇప్పుడు దిగే ఫ్లైట్లలో 5% ఫ్లైట్లు కూడా దిగవు. విదేశాల నుంచి ఎవరు రారు. రేపు విదేశాల నుంచి అమరావతికి రావాలంటే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఇప్పుడు ఉండే చాలదు. ఆయన దాదాపు 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. ఒకటే చెప్పారు, నాకు ఒకటే చెప్పారు, నారాయణ 100 సంవత్సరాలు కాదు, నువ్వు 200 సంవత్సరాలు ఆలోచించాలా. 200 సంవత్సరాలకి ఎలా ఉంటుందో. హైదరాబాదు దాదాపు 40 ఏళ్ల క్రితం డెవలప్ చేశారు ముఖ్యమంత్రి గారు వేసిన పునాది. ఈరోజు డెవలప్ అయింది, ఇంకా డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ అమరావతి రాజధాని ఏదైతే ముఖ్యమంత్రి గారు నాకు ఒక బాధ్యత ఇచ్చారు మంత్రిగా, ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఇదొక సిటీ కావాలని ఈరోజు వారు ఏదైతే చెప్పారో వారి సలహాల ప్రకారం రెగ్యులర్గా తీసుకుంటూ అథారిటీలో డిస్కస్ చేసి ముందుకు పోతున్నాం. రైతు సోదరులందరికీ నేను చెప్తున్నాను, అంతకుముందు ఇచ్చిన 34,000 ఇచ్చిన రైతు సోదరులకైనా ఇప్పుడు ఇచ్చే రైతులకైనా 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా మీ గ్రామంకి మీ శాసనసభ్యులతో వస్తాను, నేను డిస్కస్ చేస్తాను. ఏదైతే రూల్స్ ఫ్రేమ్ చేశానో చూచా తప్పకుండా పాటిస్తానని తెలియజేస్తూ ఈరోజు ఇంత లార్జ్ స్కేల్లో చిన్న గ్రామం ఇది పెదమద్దూరులో 1018 ఎకరాల్లో 303 ఎకరాలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా రైతు సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా శాసనసభ్యులకు కూడా ధన్యవాదాలు చేస్తూ మీ అందరి సహకారం సపోర్ట్తో ఎవరు ఊహించినంత రాజధాని ఈ ప్రభుత్వం ఈ రాబోయే 3.5 సంవత్సరాలు పూర్తి చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.